పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే సర్కార్ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పాఠశాలలో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండడానికి నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి లక్ష్మణ్ తెలిపారు. మన భవిష్యత్తులో కూడా మన పిల్లలకు గొప్పగా చదువు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం. రేపు జూన్లో ప్రతి పాఠశాలలో కూడా బ్రేక్ఫాస్ట్ పథకం, గ్రామీణ ప్రాంత పిల్లలంతా కూడా ఉదయం మరి స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలకు నాణ్యతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇచ్చి మరి దాని ద్వారా వాళ్ళు శారీరకంగా అన్ని విధాలా కూడా ఆరోగ్యపరంగా ఉండి చదువులో ఎక్కువ శ్రద్ధ ఉండే విధంగా మీరు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి మా టీచర్స్ అందరినీ కూడా కోరుతున్నారు.